పిఎంసి ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 అనంగానే మనకు గుర్తుకొచ్చేది వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం. మరి ఉగాది సంబరాలు మార్చ్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, రేపొద్దున ఈ 7 రోజులు జరగబోయే ఈ మహత్తరమైన కార్యక్రమంలో ఏమేమి జరగబోతున్నాయి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఇవన్నీ విషయాలు మనకు తెలియజేయడానికి మన ముందుకు వచ్చేశారు రుద్రరాజు పెద్దివర్మ గారు. ఈ ఉగాది ఉత్సవాల గురించి మరిన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు పిఎంసి. ఓకే, థ్యాంక్ యూ సార్, ముందుగా పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి. మొట్టమొదటిగా మనకి ఇంతటి ఆనందకరమైన అద్భుతమైన ధ్యాన జీవితాన్ని అందరికీ దయచేసిన మహానుభావుడు పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు రుద్రరాజు పెద్దివర్మ. నేను పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా ఈ ధ్యాన జీవితంలో అడుగుపెట్టి గొప్ప జీవితాన్ని కొనసాగిస్తున్నాను. వర్మ గారు, మీ ధ్యాన ప్రయాణం గురించి కొద్దిగా వివరించండి. నా అనుభవం ప్రకారం ధ్యానానికి మనిషికి 2 రకాల జీవితాలు ఉంటాయి. ఎలాగంటే ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం. నా అనుభవంలో ధ్యానానికి ముందు నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ పుష్కలం ఉన్న ఆనందంగా జీవించలేక ఆందోళనతో జీవిస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండేవాడు. 2010లో నాకు అనుకోకుండా నాకు ఒక్కగానొక్క కొడుకు, నాకు 16 సంవత్సరాల కొడుకు జాగింగ్ అని వెళ్ళి ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చింది. 10 లక్షల రూపాయలు డబ్బు కూడా కట్టాం. 20 రోజుల్లో జాయిన్ అవుతాడు. వాడు జాగింగ్కి వెళ్ళి ఎదరకు పరిగెట్టుకెళ్ళి పడిపోయి నా గుండెల మీదే మరణించడం జరిగింది. అదే రోజు అయోమయంగా నేను హాస్పిటల్లో మా మిస్సెస్ని జాయిన్ చేయడానికి భీమవరం వెళ్ళగా, అక్కడ 2వ రోజున వచ్చిన దుర్గారాణి గారు అని ఒక ఆవిడ మాకు బాగా తెలుసు, మా రిలేటివ్స్ కాదు కానీ ఆవిడ అనుకోకుండా నాకు 3వ రోజున ధ్యాన పరిచయం చేయటం, ఈ శ్వాస మీద ధ్యాస 3వ రోజున నేను ధ్యానం చేయటం మొదలుపెట్టే. అలాగే వారం రోజుల తర్వాత చేయటం, తర్వాత అలా నేను పత్రి సారు ఈ దగ్గరికి రావటం, 2010 అమరావతి ధ్యాన మహాయజ్ఞంలో ఆయన కలవటం, నిజంగా అక్కడి నుంచి నా జీవితం ఒక అద్భుతంగా ఆ 3 నెలల్లోనే మార్పు చెందటం. తర్వాత మళ్ళీ 2 నెలలకి ఆయన అనుకోకుండా నేను కారులో డ్రైవ్ చేస్తూ ఉంటే, నేను వస్తూ ఉంటే సారు నన్ను ఏంట్రా బాబు అని అడగటం, నా పక్కనే కూర్చుని. అంటే నేను స్టీరింగ్ పట్టుకుని వదిలేసి, సార్ డబ్బున్నప్పుడు, కొడుకున్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు లేదు సార్ ఆనందం, ఇప్పుడు ఆనందం అని అనటం. ఆయన నన్ను నెత్తి మీద చేయి పెట్టి ఇలాగ నన్ను ఒక ఇదిగా నా కళ్ళలో చూస్తూ పావటం, నాకు ఒక రకమైన ఎనర్జీ రావటం. అది మా ప్రయత్నం మేము చేసే 2-3 నెలలకి మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావటం. తర్వాత సంవత్సరం తిరగకుండానే మళ్ళీ నాకు అబ్బాయి పుట్టాడు. నా జీవితం అబ్బాయి పుట్టాడు, కానీ దాది జరిగిందన్నది కాదు, మెరాకిల్గా జరిగిందే నాకు తెలుసది. కానీ అది కాదు, ధ్యాన జీవితం, ధ్యానాన్ని అంటిపెట్టుకుంటూ దాన్ని వదలకుండా, పత్రి సార్ చెప్పిన ఆశయాన్ని వాళ్ళని మనం వదలకుండా జీవిస్తే ఇలాంటి మెరాకిల్స్ ఎన్నైనా జరుగుతాయని నా ప్రత్యక్ష అనుభవం ద్వారా నేను చెప్తున్నాను. గొప్ప అనుభవం జరిగింది నాకు జీవితంలో. అందుకే నేను ఇప్పుడు కూడా ఎన్ని ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ధ్యాన జీవితానికి ఇస్తాను. అది సార్ నా ధ్యాన జీవితం యొక్క గొప్ప విశిష్టత. వండర్ఫుల్ సార్. మరి పిరమిడ్ మార్చర్స్, అలాగే ధ్యాన ప్రచారం ఎక్కువ జరుగుతున్న ప్రదేశాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో, దాంట్లో ముఖ్యంగా వెస్ట్ గోదావరి అంటారు. మరి ఈ వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా మీరు ఎన్నికయ్యారు. ఈ వెస్ట్ గోదావరి మరి ఉభయ గోదావరి జిల్లాలోనే ఉంది, అంతేనంటారా? అవును సార్. మరి ఉభయ గోదావరి జిల్లాలంటే మనకు గుర్తు వచ్చేది వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం. మరి మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత, అలాగే ఈ వశిష్ఠ గౌతమితో మీకున్న అనుబంధము, ఆ వశిష్ఠ గౌతమితో మీ ప్రయాణాన్ని కొద్దిగా తెలియచేయండి. సార్, ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ పత్రి సార్ యొక్క కళ, ఆ మహానుభావుడు నిజంగా బెంగళూరు పిరమిడ్ కానించి, కర్తాల్ పిరమిడ్ కానించి ఈ 3వది ఇక్కడ ఈ యొక్క గొప్ప క్షేత్రం వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం. ఒక క్షేత్రాన్ని మరి నిజంగా ఆయన ఊహ ఎవరికి మనకు ఇప్పుడు తెలుస్తుంది ఎంత గొప్ప ఊహ ఆయన చేసింది. అయితే ఆయన ఈ వశిష్ఠ గౌతమికి వచ్చినప్పుడు, అంతకుముందు 1, 2, 3 ధ్యాన మహాయజ్ఞాలకి వచ్చినప్పుడు సారు
నిజంగా ఆయన కూడా ఉండి ఎంత చెప్తూ ఉండేవారు ఆయన. ఇది అద్భుతం అవుతుంది. మాకు ఏంటి ఈయన ఇలా అంటున్నారు అనుకునేవాళ్ళం మేము. హుహు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఏదైతే మరి నిజంగా ఆయన చూడండి ఆయన ఊహ ఎలా ఉంటుందో హుహు. ఈ రోజున ఇది ఒక అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమంది మాస్టర్స్ హుహు. ఈ పిరమిడ్ మరి ఈ యొక్క నిర్మాణంలో మహానుభావులు పిరమిడ్ మాస్టర్లు కాకుండా బయట వాళ్ళు కూడా హుహు. ఎంతోమంది దీనిలో భాగం పంచుకుని ఆ గురువుగారు పత్రిసార యొక్క సంకల్పంలో భాగం పంచుకుని అద్భుతంగా దీన్ని తయారు చేసి మరి ఇది ఈ రోజున ఇప్పుడు రేపు జరగబోయే ధ్యాన మహాయజ్ఞం 6 హుహు. మరి గొప్పగా ఇది ఎందుకంటే నేను అంతకు ముందు ప్రెసిడెంట్గా వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్గా కాకముందు నుంచి కూడా పత్రిసార్ కూడా ఉండి ఇక్కడ తిరిగేవాడిని ధ్యాన మహాయజ్ఞంలో. ఓకే. నేను అనుకోకుండా పత్రిసారు మరి ఆయన శక్తి శరీర స్వరూపంలో లేకపోయినా ఆయన హ్మ్. చైతన్య స్వరూపంలో మాత్రం అద్భుతంగా ఆయన అందరిని నడిపిస్తూ Yes. ఆ రోజున ఆయన వెళ్ళిన తర్వాత శరీరంలోంచి బయటికి ఒక చైతన్యంగా వెళ్ళాక ఒక అద్భుతమైన ర్యాలీ నేను భీమవరంలో పెద్దది హుహు. చాలా అద్భుతమైన ర్యాలీ చేయటం తద్వారా అక్కడ నుంచి అల్లల్లాగా అనుకోకుండా నన్ను స్వర్ణమాల పత్రిక గారు నన్ను అధ్యక్షులుగా తణుకులో నన్ను అనౌన్స్ చేయటం హుహు. మరి ఆ విచిత్రంగా అదంతా కూడా ఇది ఎవరిది నాది కాదు ఎవరిది కాదు అంతా ఆయన నడిపించిందే. అవును. ఈ రోజున ఈ మాట్లాడి పిఎంసి ఛానల్ కూడా ఆయన ప్రతిరూపమే Yes. ఆయన యొక్క సంకల్పమే ఆయన డిజైన్లో భాగం ఇది. ఈ వశిష్ఠ గౌతమ్ కూడా అందరూ కూడా ఇలాగే అందరూ అర్థం చేసుకుని ఇది గొప్పది మనగా ఆయన గురువు మనకిచ్చిన కార్యక్రమం. ఈ హుహు. కార్యక్రమం మంద కాదు ఇది ఆ గురువుది Yes. ఎవరి సొంతం కాదు ఇది. హుహు. ఆ గురువు ఇచ్చిన కార్యక్రమాలనే మన కార్యక్రమం కింద భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆ ప్రపంచం అంతా కూడా ఇక్కడికి వస్తారు. అందరూ అంతమంది జ్ఞానులు మనందరం కూడా మా ఉభయ గోదావరి జిల్లాలో అందరూ కూడా మేము వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది ఆ మహానుభావుడు సంకల్పించిన గొప్పది. ఇక్కడ కూడా మరి అందరూ కూడా మాకు చుట్టుపక్కల చాలామంది ఒక మామూలుగా ప్రాపంచికంగా ఉన్నోళ్ళు కూడా ఎంతోమంది దాన్ని సపోర్ట్ చేస్తూ హుహు. మరి ఇక్కడ చాలామంది మాకు సహాయ సహకారాలు ఇవ్వటం మరి ఓకే. ఈ రోజు కూడా రోడ్డు కూడా అక్కడ మనకి రావటం అవును. అన్నీ గొప్పగా ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆయన డిజైన్లో ఒక భాగం ఇది. ఆయనే మొత్తం చేసుకుంటున్నాడు ఆయనే చేయించుకుంటున్నాడు ఒక చైతన్య స్వరూపంగా ఉండని నా Yes. భావన. మరి ఆయన శరీర స్వరూపంగా లేకపోయినా విస్తరించాడు ఆయన అనే నా భావన. అవును. ఈ రోజున ఈ వశిష్ఠ గౌతమి వశిష్ఠుడు ఇక్కడ తపస్సు చేశారనేది మరి ఆయన హుహు. వచ్చిన తర్వాత అంతకుముందు వశిష్ఠ గౌతమి గురించి మాకు ఇలా వెళ్ళేవాళ్ళం కాదు హుహు. అంత పట్టించుకోవడం కాదు. ఓకే. మరి ఆ పేరే తెలియదు ప్రాపంచంగా జీవించేటప్పుడు. హుహు. మరి ఈ రోజున వశిష్ఠ గౌతమి మరి ఎంతోమంది మహానుభావులు రావటం ఈ గొప్ప కార్యక్రమం ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందం పొంది హుహు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గొప్పగా పక్కనే గోదావరి అద్భుతం. ఒక పక్కన గోదావరి ఒక పక్కన పచ్చని చేలు చేయలు. ఓ పక్కన మరి అద్భుతం ఈ ప్రకృతి మధ్యన ఈ హుహు. పిరమిడ్ అయిన సంకల్పం అది అద్భుతంగా జరుగుతుంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మెగా పిరమిడ్స్ అంటే మనకు గుర్తొచ్చేది బుద్ధ పిరమిడ్ బెంగళూరు, అయ్యా. ఆ తర్వాత కర్తాల్ మహేశ్వర మహా పిరమిడ్, ఆ తర్వాత ఇప్పుడు నిర్మాణంలో ఎండింగ్కి అద్భుతంగా సృష్టింపబడుతున్న వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం. అన్ని పిరమిడ్స్ గ్రౌండ్లో ఉంటే ఇక్కడ ఒక హాల్ పైన పిరమిడ్ కట్టడం జరుగుతుంది. అది కూడా 220x220 సైజు. అది కూడా గోదావరి నది ఒడ్డున. మరి ఎక్కడ లేని విశిష్టతలు ఈ పిరమిడ్కు ఉన్నాయి. ఈ పిరమిడ్ యొక్క విశిష్టతలు కొద్దిగా వివరించండి సార్. ఇది ముందు ఈ పిరమిడ్ అవ్వకముందు పత్రిసారి చెప్తా ఉంటే మేము ఏంటి ఇలా అనుకున్నారన్నారు. అసలు ఆశ్చర్యం వేసింది. కానీ అయితే అసలు అయిన తర్వాత చూస్తూ ఉంటే మరి నిజంగా ఎవరిని తీసుకొచ్చి చూపించిన ఈ పిరమిడ్ ఏంటిది ఎంత గొప్పగా ఉంది ఇది. అసలు చాలా గొప్ప విశిష్టత కలిగిన పిరమిడ్ అని ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఇది ఆసియా ఖండంలోనే చాలా అత్యున్నతమైన పిరమిడ్ ఇది. మరి ఈ పిరమిడ్ ఇందులో ధ్యానం చేస్తే అత్యద్భుతం. అస్సలు మనకి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుంది అని మేము ఇప్పుడు స్వయంగా అనుభవిస్తే తెలుస్తుంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అందులో ధ్యానం చేసుకుంటే తెలుస్తుంది. క్షణక్షణం అడుగు పెడితే ఇక్కడ ప్రతి అడుగుకి పత్రిసారి గుర్తొస్తున్నారు. అంత గొప్పగా ఆయన ఆ మహానుభావుడు సంకల్పం. మరి నిజంగా ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇంత గొప్ప పిరమిడ్ ఆయన ఎంత ఊహించారు చూడండి. ఆయన ఊహకే అంతు లేదు. ఇవాళ ఊహకి ఎంత మహా ఊహకర్త అంటే ఆయన చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ఊహించుకున్నారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం దాన్ని. అద్భుతంగా ఉంది సార్. గొప్ప పిరమిడ్ సార్ ఇది. మరి ఇంత అద్భుతమైన క్షేత్రం అంటేనే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్‌కి గుర్తొచ్చేది ఉగాది సంబరాలు. మరి ఉభయ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్‌గా ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. మరి మార్చ్ 13న జరగబోయే కార్యక్రమాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నుండి వచ్చే అందరు పిరమిడ్ మాస్టర్స్‌కి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? వివరించండి. సార్ ఒకటి అద్భుతంగా మాది పత్రి సార్ వసుదైక కుటుంబాన్ని అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేశారు. రోజుగా అందరూ కూడా ఎంతోమంది దీంట్లో యాడ్ అవుతున్నారు. ఈ యొక్క ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈ పిరమిడ్‌కి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞానికి ఈ ఉభయ గోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళందరికీ అతిథుల కింద భావించి ఈ ఉభయ గోదావరి జిల్లా పిరమిడ్ ధ్యానులు అందరూ కూడా వాళ్ళని మనం సాధారణంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలనేది ఒక సంకల్పం. అంచేత వచ్చిన వాళ్ళందరికీ షడ్రుచులతో భోజనం సదుపాయాలు, ఇక్కడ గోదావరిలో స్నానం ఏర్పాట్లు, మరి ఇక్కడ ఎంతోమంది జ్ఞానదాతలు ఎన్నో సందేశాలు, అద్భుతమైన సందేశాలు, మరి జ్ఞానాన్ని పంచే గొప్ప గొప్ప యోగుల్ని ఇక్కడికి తీసుకురావటం, మరి నృత్య కళాకారులు ఎంతోమంది రావటం అసలు అద్భుతం. ఇక్కడ భోజనాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుని పొద్దుట ధ్యానం 3 గంటలు మార్నింగ్ 3 గంటలు అద్భుతమైన సంగీత ధ్యానం జరుగుతుంది. మరి తర్వాత మరి అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారం రోజులు కూడా అద్భుతంగా మామూలుగా కూడా కాదు, నవ్వుతో నా భవిష్యత్తు టైపులో స్వర్గంగా ఉంటుందని, ఇది ఒక కైలాసంలో జరిగినట్టు జరుగుతుందని చెప్పి నా యొక్క భావన సార్. వండర్ఫుల్ సార్. మరి పిరమిడ్ సొసైటీలో ఉన్న మెగా క్షేత్రాల్లో ఇదొకటి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్‌ని ఇక్కడికి ఆహ్వానించడంలో భాగంగా ఇక్కడున్న విషయాలు అందరికి అందే విధంగా ఏ విధంగా ఆహ్వానం పలుకుతున్నారు? ఉభయ తెలుగు రాష్ట్రాలు గాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ గాని. సార్ ఇది మెయిన్ మాకు మూలం. ఏది ఇప్పుడు ఇదివరక ఇంటింటికి గడప గడపకి ఏదో వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు అంతా ఆయన ఇచ్చిన అద్భుతమైన ప్రతిరూపం, మాకు ఆయన ఇచ్చిన వరం అద్భుతమైన మాకు పిఎంసి ఉంది సార్. ఆ పిఎంసి ద్వారా ప్రపంచం అంతా కూడా ఇది ఏ విషయమైనా సరే ప్రతి గడప కూడా వెళ్ళి పిఎంసి మాకు ఆయన వరంగా ఇచ్చారు. ఆయన యొక్క ప్రతిరూపం పిఎంసి ఉంది మాకు. దాని ద్వారానే కూడా మాకు వెళ్తుందని చెప్పి మా నమ్మకం సార్. ఆ పిఎంసి ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, ఈ యుగాది ఉత్సవాన్ని 6వ ఉత్సవాన్ని ముందుకు వెళ్తుందని, అలాగే మేమందరం కూడా ఇంకా అందరికీ కూడా తిరిగి మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. వండర్ఫుల్ సార్. మరి ఉగాది సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలు వశిష్ఠ గౌతమి అంటే గుర్తొచ్చేది ఇక్కడ గోదావరి జిల్లాల మాస్టర్ యొక్క ఆప్యాయత, ఆతిథ్యం, అలాగే గోదావరి రుచులు. ఎటువంటి రుచులతో ఊరించబోతున్నారు వచ్చే మాస్టర్స్‌ని? సార్ వస్తారు కదా షడ్రుచులు సార్, అన్ని రకాల రుచులతో అద్భుతంగా, మామూలు కూడా కాదు. మీకు ఓహో ఎంత బాగుంటుందా ఉభయ గోదావరి జిల్లాలో భోజనం అందరికీ పేరు. ఎందుకంటే అయితే ఇక్కడ మాకు దగ్గర అందరికీ ఇచ్చాడు ప్రేమని, లోపల ఉన్న ప్రేమను బయటకు తీసుకొచ్చాడు ఆయన. ఆ మహానుభావుడు వల్లే అది కూడా. అంతకుముందు ఎవరి కాళ్ళు ఎవరి కుటుంబాలు చూసుకున్నారు ఆ ప్రేమతో. ఇప్పుడు అలా కాదు, అందరినీ ప్రేమించి, కానీ విచిత్రం ఏంటంటే అన్ని జీవులతో సహా ప్రేమించే గుణం మాకు అలవాటు చేసాడు ఆయన, మానవులనే కాకుండా. అంచేత ఆ ప్రేమతో, అద్భుతమైన ప్రేమతో మరి మేము ఆ భోజనం అసలు అద్భుతమైన మరి నిజంగా చెప్తున్నాను షడ్రుచులతో మరి ఆ భోజనం ఆతిథ్యం అద్భుతంగా ఇస్తామని చెప్పి నేను చెప్తున్నాను సార్. వండర్ఫుల్ సార్. మరి రేపు వేలాది మంది మాస్టర్స్ ఎన్నో జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ పిరమిడ్ ఈ ప్రాంగణం పక్కనే గోదావరి నది. మీరు అన్నట్లే చుట్టుపక్కల ఎంత ఆహ్లాదంగా పచ్చని పైరు, ఇంకా కొన్ని పూల తోటలు కూడా ఉన్నట్టున్నాయి, అంతేనంటారా? ఉన్నాయి. మరి వచ్చి గోదావరిలో స్నానం చేసి అలా చుట్టూ తిరగడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే చుట్టూ ఏమన్నా చూడదగ్గ శక్తివంతమైన విశిష్టమైన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయా? అద్భుతం ఏంటంటే ఇక్కడ ఈ మన ఉభయ గోదావరి మధ్యన గోదావరికి చేర్చి ఉన్న ఇక్కడ అద్భుతమైన ఆత్రేయపురం, పేరవరం గ్రామంలో మరి అద్భుతమైన గోదావరి పక్కనే ఉంది. ఇక్కడికి వాడపల్లి అనేది వెంకటేశ్వర స్వామి అది పెద్ద విశిష్టమైన క్షేత్రం కూడా దగ్గరగా ఉంది. చాలా అది ఈ ఉభయ 2 రాష్ట్రాలే కాదు ప్రపంచం అంతా, ఇప్పుడు మన భారతదేశంలో కూడా మంచి పేరు వచ్చింది వాడపల్లి క్షేత్రం.
అది కూడా దగ్గరగా ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని ఇక్కడికి వచ్చి ధ్యానం చేయటం, హుహు. ఇక్కడ గోదావరిలో స్నానం చేయటం, హుహు. ఇక్కడికి వచ్చి సంగీతంలో ధ్యానం చేయటం, హుహు. ఇక్కడికి మధ్యలో వచ్చి ఆ షడ్రుచులతో భోజనం చేయటం. యెస్. ఈ అద్భుతమైన కార్యక్రమం చూడండి, మరి ఎంత అదృష్టం నిజంగా. అది ఆ పత్రిజీ మహానుభావుడి ద్వారా వచ్చిందని, ఎందుకంటే నేను పేరు పత్తిసారి ఆయనే, ఇంకా అవును. అతి క్షణంలోనే ఆయనే ఉన్నారు. ఇక్కడ చేసేదంతా కూడా ఆయనే. ప్రతి పిరమిడ్ మాస్టర్‌లోని ఆయన ఉన్నాడు. ఇక్కడ మా ధ్యాన మిత్రులందరూ కూడా ఈ బోట్ షికారులు ఇయన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ కూడా బాగా సొంత పనిలాగా పత్రిజీ పని ఇది అన్న ఉద్దేశంతోటి అందరూ చేస్తున్నారు. చేస్తారు సార్. వచ్చేవోళ్ళందరిని కూడా నేను దయతలిచి వచ్చేవోళ్ళందరికీ నేను కోరి ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి ఇందులో సహాయ సహకారాలు పంచుకుని, మరి మీరు ఇందులో భాగం కండి. మీరందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని ఈ పిఎంసి ఛానల్ ద్వారా నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఎన్నో విశేషాలు ఈ మహాక్షేత్రం గురించి. అలాగే రేపు మార్చి 13వ తేదీ నుండి స్టార్ట్ అవ్వబోయే 7 రోజుల పాటు నిర్వహించబడే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి ఇక్కడ విశేషంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇవన్నీ విషయాలు రుద్రరాజు పెద్దివర్మ గారు, పిఎస్ఎస్ఎం వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్స్, ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగే మరిన్ని విషయాలు ఇక్కడ ప్రెసిడెంట్స్, ఇక్కడ ట్రస్టీస్, ముఖ్యమైన నిర్వాహకుల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉందాము. చూస్తూనే ఉండండి పిఎంసి.